రామచంద్రపురం మండలం, రామచంద్రపురం టౌన్, 23వ వార్డ్, చెరువుగట్టు సర్వే నంబర్ 446/10లో గల పురా 374 సెంట్లలో 50 సెంట్లు భూమి నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ మెంబర్లు ఏకాదశి పర్వదినం సందర్భముగా మంగళవారం 9/4/2025 రాత్రి 1 గంట నుండి 1:30 మధ్య కాలములో వ్రేలుడు పదార్థములతో బాణాసంచా నిర్వహించుట వలన ప్రేలుడు యొక్క విస్ఫోటనం సంభవించి సదరు విస్ఫోటనం యొక్క తీవ్రత కారణముగా షాపులు, విద్యాసంస్థ, సినీ థియేటర్లు మరియు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ కార్యాలయము యొక్క కిటికీలు, గ్లాస్ తలుపులు, ల్యాబ్ తలుపులు, పర్సనల్ కంప్యూటర్లు మరియు ఇతరములు తీవ్రముగా ధ్వంసమైన కారణముగా వారికి సుమారు 18,20,000 అక్షరాల 18,20,000 రూపాయలు నష్టము వాటిల్లి ఉండవచ్చునని మరియు సదరు విస్ఫోటనంలో ఏ విధమైన జంతు మరియు మనుష్య ప్రాణ నష్టము జరిగి ఉండలేదని శ్రీయుత రెవెన్యూ డివిజనలు అధికారి రామచంద్రపురం వారు సదరు ప్రేలుడు విస్ఫోటనము జరిగిన సంఘటనా స్థలమును పరిశీలించి విషయమును తెలిపినారు. చూపించండి. పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారండి. అంతే తప్ప 50 ఏళ్ళు జరుగుతుంది. ఎప్పుడు ఇది దురదృష్టం, ఇది దురదృష్టం. 50 ఏళ్ళు జరుగుతుంది, దురదృష్టం. ఎన్ని బాగా ఉన్నాయి తయారు చేసినండి ఉరి తీయాలి. మీరు చేసుకోవటంలో పొరపాట్లేదు, జోలు కాల్చుకుంటారు, చేసుకుంటారు. అదోసారి ఆ ఇన్స్ట్రుమెంట్ చూసారా మీరు? నేను చూశాను ఫోటోలో. ఆడు అంత తయారు ఎలా చేశాడు? ప్రాణాలు ఇప్పుడు గోడ లేకపోతే ప్రాణాలు పోతే ఎవరి సంబంధం? తయారు చేసిన ముందర సవాల్ చేసుకోవడం 90 రకాలుగా చేసుకుంటారు. అది మామూలు సవాల్ చేసుకోవద్దని మా నాన్న తయారు చేసినాడు. అంత డేంజర్గా ఎలా తయారు చేశాడు అన్నది ఇప్పుడు పెద్ద పాయింట్. అది కంగారు పడక జరిగింది అలా కదండి. జరిగింది జరగకముందు ఎవరో దాని విషయంలో పెద్ద ఇది తీసుకోలేదు. జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది అన్నది పోలీసు వారు తీరుస్తారు. ఎవరు తెలుసాలో అలా తీరుస్తారు. డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అదంతా ఎక్కడ తప్పు జరిగింది అన్నది చేస్తారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తయారు చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. అదే సౌండ్ లేకుండా అనసంచా కాల్చుకోవచ్చు. సౌండ్స్తో కాకుండా మామూలుగా కాల్చుకోవచ్చు. బాగుంది. మళ్ళీ పని అలాగా తయారు చేసిన పరిగణలోకి తీసుకోవటం, దాని మీద చర్య తీసుకోవటం, నష్టపరిహారం దాన్ని ఎలా చేయాలన్నది మనం దాన్ని రెక్టిఫై చేయటమేనండి. ఇందులో ఇప్పుడు అయిపోయిన దాని మీద గొడవలు పెట్టుకుని చేసుకుని దీని మాత్రం తగ్గింది ఎవరు రాజకీయ నేను ఈ వీధిలో పుట్టానండి, ఈ వీధిలోనే పెరిగాను. ఈ వీధి సవాల్ చేసుకోవడం 90 రకాలుగా చేసుకుంటారు. అది మామూలు సవాల్ చేసుకోవద్దని మా నాన్న తయారు చేసినాడు. అంత డేంజర్గా ఎలా తయారు చేశాడు అన్నది ఇప్పుడు పెద్ద పాయింట్. అది కంగారు పడక జరిగింది అలా కదండి. జరిగింది జరగకముందు ఎవరో దాని విషయంలో పెద్ద ఇది తీసుకోలేదు. జరిగిన తర్వాత కూడా అధికారులతో మాట్లాడతాను. థియేటర్ లోపల మొత్తం థియేటర్ స్క్రీన్ పర్వాలేదా? స్క్రీన్ ఇంకా చూడలేదండి. మేము మొత్తం సార్ కదా అద్దాలాగా చూడండి. అది కూడా అలాగే సౌండ్ సిస్టమ్ కాదు. అదొకటి అలాగే సౌండ్ స్పీకర్ కానీ ఇంత జరిగిన దానికి మన అదృష్టం ఏంటంటే జరిగి ఉంటే వెళ్తారండి.